హలో గైస్, నేను మీ చాందిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుది అన్లాగ్స్. ఈరోజు వీడియోలో మన ఇంట్లో కామన్గా చేసే పప్పు చేగోడీలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా మనం ఇంట్లోనే బయట కొన్న వాటికంట చాలా టేస్టీగా క్రంచీగా చేసుకోవచ్చు. వీడియో చూశాక ఇంత ఈజీ ప్రాసెసా అని మీకు డెఫినెట్గా అనిపిస్తుంది. మరి సూపర్ టేస్టీగా కరకరలాడే ఈ పప్పు చేగోడీలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా నేనైతే హాఫ్ కప్ వరకు శనగపప్పు, అంటే పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, అరకప్పు పచ్చి శనగపప్పుని తీసుకొని బాగా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. సో నేను చూపిస్తున్నా కదా, పట్టి పట్టి కడగడం వల్ల లోపలుండే డస్ట్ అంతా కూడా పోతుంది. మురికి చూసారా ఎలా కనిపిస్తుందో. 2 సార్లు శుభ్రం పరిచిన తర్వాత ఒక బౌల్లో ఎక్కువగా వాటర్ వేసి 2 to 3 hours వరకు కూడా మనం నానపెట్టుకోవాలి. ఇప్పుడు నానిపోయిందే మీకు చూపిస్తున్నా. చూసారు కదా, 3 hours నానపెడితే ఎంత బాగా నానిపోయాయో. వీటిని బాగా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే డ్రైన్ చేసేయాలి. వాటర్ అంతా కూడా డ్రైన్ చేసిన తర్వాత ఒక పల్చటి క్లాత్ మీద మొత్తం శనగపప్పుని ఇలా చల్లేసుకోవాలి. ఫ్యాన్ వేసి ఆరపెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే అదే క్లాత్తో అలా పామేస్తే సరిపోతుందన్నమాట. సో వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి. లేకపోతే మన ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు తుల్లిపోతుంది కదా ఆయిల్ అనేది. సో అలా కాకుండా బాగా ఆరిపోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు వరిపిండిని తీసుకున్నా, అంటే బియ్యం పిండి. ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్ని హాఫ్ కప్ వరకు మైదా పిండిని తీసుకోవాలి. చాలామంది మైదా పిండితోనే చెగోడీలు చేస్తారు, అలా కూడా చేయొచ్చు. బట్ నేనైతే మాత్రం హాఫ్ కప్ మైదాని యాడ్ చేసుకొని 2 కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకున్నా. హీట్ ఎక్కిన తర్వాత ఏ కప్తో అయితే మనం పౌడర్ని తీసుకున్నామో అదే కప్తో 1.5 వరకు కూడా వాటర్ని తీసుకోవాలి. ఆ వాటర్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకున్నా, ఆశీర్వాద్ కారంని అయితే తీసుకున్నా. చెగోడీలు అనేవి కలర్ఫుల్గా కావాలి అనుకుంటే పించ్ ఆఫ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నా. కలర్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి, పర్వాలేదు. కలర్ కావాలి అనుకున్న వాళ్ళు కలర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ వాటర్ అనేది కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. అంటే గోరువెచ్చగా కాకుండా కొంచెం రోలింగ్ బాయిల్ అవ్వకపోయినా పర్వాలేదు, లైట్గా అలాగా పైకి తులుతున్నట్టు అయితే సరిపోతుంది వాటర్ అనేది. సో అలా మరగడం వల్ల మనకేంటంటే ఏదైతే పౌడర్ వేస్తామో అప్పుడు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. సో ఇప్పుడు నేను ఒక్కొక్క గరిటెతో మనం తీసుకున్న 2 పిండిలు కూడా ఇలా ఈ విధంగా కలుపుకొని ఒక్కసారి గరిటె పెట్టి కలుపుకోవాలి. మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీ అయితే ఆ పిండికి సరిపోతుందండి. ఎక్స్ట్రా వాటర్ని అయితే అస్సలు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ నేను వన్ హ్యాండ్తో క్యాప్చర్ చేస్తున్నా కాబట్టి కొంచెం గజిబిజీ అవుతుంది గైస్, ఇగ్నోర్ చేయండి ప్లీజ్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను గరిటెతో మొత్తాన్ని కలిపేసుకుంటున్నా కదా, లమ్స్ లేకుండా, ఉండలు కట్టకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఆ వేడికి మనం లిడ్ పెట్టేస్తే ఆ డఫ్ అనేది కొంచెం మంచిగా అవుతుంది, సాఫ్ట్గా. ఆ తర్వాత చల్లారిపోయిన తర్వాత కొంచెం తీసి మనం హ్యాండ్తో బాగా మెత్తగా సాఫ్ట్గా చేయాలి. సో అలా చేయడం వల్ల మనకి చెగోడీలు అనేవి క్రంచీగా వస్తాయన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నా కదా, ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని కలుపుకుంటూ ఉండండి. సో నేనైతే కొంచెం ఆయిల్ వేసి అలా కలిపా. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను అదే పిండిని, అదే ముద్దని ఒక 4 to 5 బాల్స్ వరకు నేను సెపరేట్ చేసుకుంటున్నా. సో అంతా మనం సింగిల్ హ్యాండ్తో చేస్తున్నాం కదా, అందుకనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో. సో ఈ విధంగా మనం హాఫ్ బాల్స్ని తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకేంటంటే చెగోడీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో నేను చూపిస్తున్నా కదా, చిన్న బాల్స్గా తీసుకొని ఇలా పామేసుకుంటే చపాతీ పీట మీద కానీ, లేకపోతే మనం గచ్చు కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, అక్కడ కానీ మనం అలా పామేసుకుంటే సరిపోతుంది. నేనైతే కిచెన్ ప్లాట్ఫామ్ మీద అవ్వదని చెప్పి నేను ఇలా చపాతీ పీట మీద పెట్టుకొని పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, ఆ శనగపప్పుని నేను అలా వేసేసుకున్నా. అలా వేసి ఒక్కసారి రోల్ చేసేస్తే సరిపోతుంది గైస్. ఇప్పుడు మనం సర్కిల్ చేసేసి మనకు నచ్చిన షేప్స్ చేసుకోవచ్చు. చెగోడీలు అంటే ఆల్మోస్ట్ సర్కిల్ షేప్లోనే కదా ఉంటాయి. సో నేనైతే ఈ విధంగా లాస్ట్కి ప్రెస్ చేసేస్తున్నా. ఇప్పుడు ఆ ప్రెస్ చేసిన ఎండ్స్ వరకు మనం పప్పుని అంటించేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చాయి చెగోడీలు అనేవి. అండ్ ఇదే విధంగా మొత్తం అన్నిటినీ కూడా నేను పామేసి అలా చేసేసాను అన్నమాట, పప్పు అంటించేసి.
సో చూద్దాం. నేను కూడా ఇదే ఫస్ట్ ట్రై చేస్తున్నా. ఎలా ఉంటదో ఏంటో అని చెప్పేసి. సో ఒక్కసారి చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. చూడగానే పర్ఫెక్ట్ షేప్స్ వచ్చాయి. నాకు కూడా వచ్చేసింది అన్నట్టు అనిపించింది. అండ్ ఇప్పుడు వచ్చేసి కళాయి పెట్టుకున్నా. కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్‌నైతే వేసుకున్నా గైస్. ఒక కళాయి అయితే సరిపోదు కదా! మనకి ఫాస్ట్‌గా పని అవ్వాలని చెప్పి 2 వైపులా పెట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పి చిన్న ముద్ద అయితే వేయండి. అది పొంగితే మాత్రం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో, అప్పుడు నేనైతే ఇంకా చెగోడీలనేవి వేసేస్తున్నా. సో, వేసేటప్పుడు జాగ్రత్తగా పప్పుని ఫస్ట్ బాగా అంటించాక కళాయిలో దింపండి. లేకపోతే పప్పు అనేది సెపరేట్ అయిపోతుంది. అండ్ లో ఫ్లేమ్‌లోనే మనం అలా వేయించుకోవాలి. గరిటైతే మాత్రం అస్సలు పెట్టొద్దు. 5 మినిట్స్ అయ్యాక అప్పుడు గరిటె పెట్టి కలపండి. లేకపోతే పప్పు అనేది సెపరేట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! నాకైతే పప్పు ఎక్కువ ఊడలేదు. లైట్‌గా ఊడింది. బట్ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. అదే విధంగా మిగతా చెగోడీలని కూడా మళ్ళీ వేసేసుకున్నా. వేగాయా లేదా అని ఒక్కసారి చూస్తే తెలుస్తుంది కదా! వేడి మీద మనకి తెలియదు. కొంచెం చల్లారిన తర్వాత విరిపి చూస్తే తెలుస్తుంది. ఒకవేళ పచ్చిగా ఉన్నట్టయితే మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఇదే గైస్ చెగోడీల రెసిపీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.